నేనొచ్చి వెన్నుపూస సర్జరీలో స్పెషలిస్ట్‌ని. ఈ వెన్నుపూస అనేది చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. వెన్నుపూస లోపల నుంచి మనకొచ్చే నరాలన్నీ మన కాలుకంతా వస్తాయి. అండ్ కాలుకి నొప్పి గాని, లేకపోతే యూరినరీ ప్రాబ్లమ్స్ గాని వచ్చినియి, లేకపోతే నడకే కష్టంగా అవుతుంది. ఇదంతా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ స్పైన్ సర్జన్స్‌ని అప్రోచ్ అవుతాం బెటర్ అండి. ఈ ఒక ప్రాబ్లమ్స్‌లో మెయిన్‌గా ఇక్కడ ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో చాలా కామన్ అవుతుంది. మెయిన్‌గా ఈ ఫార్మింగ్ ప్లస్ ఏమంటే వెయిట్‌లెత్తే పనులు, ప్లస్ ఏమంటే ఎక్కువ శాతం ఆహ్, హ్మ్, బరువులు మోసి అండ్ ఇట్లా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ చాలా కామన్‌గా అవుతా ఉంటాయి. సో, ఇట్లానే రీసెంట్‌గా మాకు ఒక 55 ఇయర్స్ ఓల్డ్ లేడీ వచ్చారు. ఆవిడకేంటి కనీసం ఇక్కడి నుంచి ఒక 50 మీటర్స్ నడుస్తాం గూడా చాలా కష్టమవుతా ఉండింది. అండ్ కొంచెం యూరినరీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఏంటి అని చూస్తే మనం యశోద హాస్పిటల్స్‌లో ఎక్స్‌రే తీసాం. ఎక్స్‌రే తీసి చూస్తే వెన్నుపూస జారిపోయింది. ముందుకు జారి ఆ ఎనకాలుండే నరాల్ని బాగా నొక్కుడుపోయుంది. దాంతో ఆవిడకి నడక కష్టమైంది. తను యూరిన్ ఎళ్తాం కష్టమైంది. డే టు డే యాక్టివిటీ చేస్తాం గూడా చాలా కష్టమైంది. సో, ఇట్లాంటి పేషెంట్స్‌కి మనం ఏం జేస్తాం, ఎంఆర్ఐ తీసాం. ఎంఆర్ఐ తీస్తే చాలా స్పైనల్ కార్డ్ కంప్రెషన్ ఉండింది. దాంతో మనం ఒక మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ చేసాం. దీనికి జారిన వెన్నుపూసని మళ్ళీ దాని లొకేషన్‌కి తీసుకొచ్చి ఫిక్స్ చేస్తామే టీఎల్ఐఎఫ్ ట్రాన్స్‌ఫొరామినల్ లంబార్ ఇంటర్ బాడీ ఫ్యూషన్ అనే సర్జరీ చేసాం. అది ఏంటి చాలా మెరుగైన పద్ధతిలో మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీతో చేసాం. అండ్ మనం న్యూరో మానిటరింగ్ గూడా యూజ్ చేసాం. న్యూరో మానిటరింగ్ అంటే ఏంటంటే, ఈ స్పైన్ సర్జరీస్ ఏదైతే చేస్తామో, అయితే చాలా స్పెషలైజ్డ్ సర్జరీస్ అండి. ఈ స్పైన్ సర్జరీస్‌లో నరాలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ అంత జారిపోయిన స్పైన్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 స్పైన్స్ మళ్ళీ తీసుకొచ్చి పెట్టేటప్పుడు సమ్‌టైమ్స్ ఆ నరాల్లో ఉండే ఆ బలం తగ్గిపోద్ది. ఇదంతా మానిటర్ చేసేటప్పుడు మనం లైవ్ మానిటరింగ్ చేస్తా ఉంటాం. ఈ అంతా మానిటరింగ్‌నే న్యూరో మానిటరింగ్. ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ ఐఓఎన్ఎం అంటాం. సో, ఇట్లా ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ యూజ్ చేసి గ్రేడ్ 3 స్పాండిలోలిస్థెసిస్‌ని గ్రేడ్ 0కి తీసుకొచ్చి ఫిక్స్ చేసేసరికి ఇప్పుడు 2 నెలలయింది. 2 నెలల్లో ఆవిడ మళ్ళీ ఆవిడ పనులన్నీ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇండియన్ టాయిలెట్‌లో గూడా కూర్చుంటున్నారు. ప్లస్ ఆవిడ ఫార్మర్ కాబట్టి తను ఫార్మింగ్ గూడా చేసుకోగలుగుతుంది. సో, ఇంత అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఎక్కడ అమెరికా గాని, లేపోతే వెస్టర్న్ కంట్రీస్‌కెళ్ళాల్సిన అవసరమే లేదు. మన ఇండియాలో, అది మన హైదరాబాద్‌లో ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి, లేటెస్ట్ ఇంప్లాంట్స్ యూజ్ చేసి, మనకుండే అడ్వాన్స్ సర్జికల్ స్కిల్స్‌తో మనం మొత్తం మన భారతదేశానికి ఆర్ ఏబుల్ టు హెల్ప్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి సర్జరీస్ చేసుకుంటానికి మిడిల్ ఈస్ట్‌లో నుంచి గాని, ఆఫ్రికా నుంచి గాని, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి గాని, ఇట్లాంటి వేరే ప్రపంచ దేశాలందరి దగ్గర నుంచి మన దగ్గరికొచ్చి ఆపరేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇట్లాంటి ప్రొసీజర్స్ చేసుకుంటానికి యూఎస్ నుంచి గూడా ఇండియా, అది యశోద హాస్పిటల్, సోమాజీ గూడా హైదరాబాద్‌కొచ్చి మరీ చేసుకుంటున్నారు. సో, ఈ ప్రొసీజర్స్ అయితే మనం అక్కడ అమెరికాలో ఆహ్, చాలా కాస్ట్‌లీ అయ్యేదంతా మనం చాలా ఫ్రాక్షనల్ ఆఫ్ ద కాస్ట్‌లో మనం ఇక్కడ హైదరాబాద్‌లో చేస్తున్నాం. సో, డెఫినెట్‌గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమంటా ఎవరికైనా ఆహ్, సఫర్ అవుతా ఉంటే డెఫినెట్‌గా మన యశోద సోమాజీ గూడాని సంప్రదించొచ్చు. అండ్ ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ఇచ్చి వి కెన్ డెఫినెట్‌లీ హెల్ప్ యూ అండి. థాంక్ యూ. ఇప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అంటాం. డిస్క్ ప్రొలాప్స్, షియాటికా,
ఇంకా డిస్క్ ప్రాప్స్ మూలంగా ఇక్కడ పైనుంచి ఎనకాల నడుము భాగం నుంచి కింద కాలుకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది అంటాం. అది ఏంటి? ఎందుకవుతుంది అని చూస్తే, ఇప్పుడు డిస్క్ అనేది ఒక జెల్లీ లైక్ మెటీరియల్. మన 2 వెన్నుపూసల మధ్యలో ఉండేది. సో, ఆ డిస్క్ మెటీరియల్ అయితే కొందరికి ఎయిదర్ వెయిట్ ఎక్కువ మూలంగా, లేకపోతే బరువులెక్కువ ఎత్తుతాం మూలంగా, లేకపోతే అసలు రీజన్ ఎందుకో గూడా తెలీదు. దానివల్ల గూడా అట్లా ఈ వీక్‌నెస్ మూలంగా ఆ ఒక డిస్క్‌లో కొంచెం గివ్ వే అవుద్ది. దాని నుంచి డిస్క్ బయటకొచ్చి ఎనకాలుండే నరాల్ని ప్రెస్ చేసేసరికి పైనుంచి కింద వరకు నొప్పి వస్తది. అండ్ నొప్పొక్కటే కాకుండా వీక్‌నెస్ తయారవుద్ది. వీక్‌నెస్ వచ్చినప్పుడు ఈ యూరిన్, లెట్రిన్ కెళ్ళే చోట గూడా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ ఒక ప్రాబ్లమ్ అయితే ఇది చాలా రేర్ అనుకుంటే కాదు. ఇది చాలా కామన్. ఇప్పుడు మనిషనే ఎవరికైనా సరే డెఫినిట్‌గా బ్యాక్ పెయిన్ రావాల్సిందే. కానీ ఇట్లాంటి ప్రాబ్లమొస్తే ఆపరేషన్ కావాలా అంటే అస్సలు కాదు. 95-97% ఆఫ్ ద టైమ్స్ జస్ట్ మెడిసిన్స్ ప్లస్ ఫిజియోథెరపీ చేస్తేనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తగ్గిపోద్ది. కానీ ఆ ఒక 3-5% ఆఫ్ ద పేషెంట్స్‌కి ఏంటంటే ఏం చేసినా సరే తగ్గదు. కొన్నిసార్లు ఆ డిస్క్ పెరిగిపోయి కాడా ఈక్వైనా అనే కండిషన్ ఉంటుంది. కాడా ఈక్వైనా సిండ్రోమ్ అంటే ఏంటి? మొత్తం నొప్పొస్తది. పాదం ఎత్తలేకపోతా ఉంటారు. సమ్‌టైమ్స్ యూరిన్ గూడా అసలు పాస్ చేయలేకపోతా ఉంటారు. కష్టమవుతా ఉంటుంది. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మాత్రం అది ఒక ఎమర్జెన్సీ. ఇమ్మీడియేట్‌గా స్పైన్ డాక్టర్‌ని అప్రోచ్ అయితే అప్పుడు డీకంప్రెషన్ చేస్తే 100% సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.